సుదర్శన్ రెడ్డికి ఇండియా ఎంపీల సన్మానం నేడు నామినేషన్. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణ ఇద్దరు నామినేషన్ దాఖలు చేస్తారంట. మరి ఏం కథనో ఏందో తెలియదు. మొత్తమే అయితే ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. లాంఛనమే, అది మంచి మెజార్టీ ఉంది. ఇక ఈయన గెలిస్తే అద్భుతమే, మిరాకిలే. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తమే అయితే నిన్న సన్మానించిండ్రు. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్ వీళ్ళంతా సన్మానించిండ్రు. మంచి వ్యక్తివి, ఏంది గెలిస్తే బాగుంటుంది, ఎన్నుకోబడితే బాగుంటుంది అనేది వాళ్ళు కూడా చెప్పిన మాట. మరి ఏం చేస్తారో ఏం కథనో చూద్దాం. అరే ఇక ఈయనకు ఓటు వేయలేదు కదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు, జగన్, పవన్, బీఆర్ఎస్ వీళ్ళంతా మద్దతు తెలిపితే సుదర్శన్ రెడ్డికి చరిత్రలో నిలిచిపోతారు. ఈనాడు ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ని ఎట్లా తలుచుకుంటున్నామో రాజకీయ విచక్షణ పరిజ్ఞానాన్ని ప్రదర్శించండి ఇప్పటికీ చరిత్ర చెప్తుంది. ఇంకా 100 ఏళ్ళు 2 ఏళ్ళు అయినా చరిత్ర అట్లే ఉంటుంది. ఇక వీళ్ళు చరిత్ర హీనులుగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. నేను చెప్పేది చూద్దాం ఏం జరుగుతుందో మరి.